హాయ్ అండి. ఈరోజు నేను మీకు మిరియాల చారుకి కావాల్సిన పొడి రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మిరియాల రసం పొడి, దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఎండుమిర్చి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే కారం బట్టి వేసుకోవచ్చు. మిరియాలు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్. మళ్ళీ చెప్తున్నాను: కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, కారానికి సరిపడా మిరపకాయలు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందామండి. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలాగ అన్నీ వేసి దీంట్లోని కొద్దిగా ఇంగు కూడా వేసాను. నేను ఇందాక దాంట్లో చెప్పలేదు, కొద్దిగా ఇంగు వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం. ఇంగు వేసి అన్నీ కలిపి డ్రై రోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఫ్రై అయిపోతుంది. ఫైనల్గా కొంచెం నేను ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నానండి. బాగుంటుంది. మనం రసం పెట్టుకున్నప్పుడు మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. మనం వేసుకున్నా సరే ఇందులో వేసి ఫ్రై చేయడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుందండి. మంచి అరోమా కోసం నేను కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం కరివేపాకు వేగేదాకా వేయించాలి. చూసారు కదండి, ఇది బాగా వేగిపోయింది. కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. నేను ఈ వేయించుకున్నవన్నీ ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఇది బాగా చల్లారాక మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చల్లారిపోయిందండి, మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. చూసారు కదండి, మన మిరియాల రసం పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇది మనకి జలుబు, దగ్గు అలాంటివి ఉన్నప్పుడు చక్కగా ఈ పౌడర్ వేసుకొని పెట్టుకుంటే తొందరగా తగ్గుతుంది. మామూలుగా కూడా తినచ్చు, మామూలుగా రసంలో వేసుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇంకా మీకు ఫ్లేవర్ కూడా పోకుండా ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం ట్రెడిషనల్ వంటతో మీ ముందు ఉంటాను. మీ కమలా సురేష్.